స్వాతంత్ర సమరయోధులకు నెలవైన బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో చరిత్రలో కనివిని ఎరుకని రీతిగా ఢిల్లీ ఎర్రకోటను గుర్తు చేసేలా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణాన్ని విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాలతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎన్సీసీ మార్చ్తో త్రివర్ణ పతాకాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు వివిధ దేశభక్తుల వేషధారణలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర సమర సాధన కోసం మన జిల్లా నుంచి పొనక కనకమ్మ, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అనంత పద్మనాభయ్య, జగన్నాథం, కాసా సుబ్బారావు గారు లాంటి ఎంతో మంది పోరాటం చేశారు. అందులో ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గం నుంచి బెజవాడ గోపాల్ రెడ్డి గారిని మనం ముఖ్యంగా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నాం. ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే మన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రపంచ స్థాయిలో ఇండియాని గ్లోబల్ లీడర్ గా నిలుపుతున్నారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం ఆర్థికంగా ఎంతో బలపడుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, విద్యార్థులు మీ ఆలోచనలు ఈ ఏజ్ లో మీ ఆలోచనలు కానీ, మీ అత్యుత్సాహం కానీ, మీ వైఫల్యాలు కూడా మిమ్మల్ని మీరు ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి మీరు వీలైనంతగా ఎక్కువ పెద్ద గోల్స్ పెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆ గోల్స్ వైపు ఇవన్నీ తట్టుకుని మీరు నడిచేదానికి ఎంతో సమయం పట్టదు. ఓపికగా ఆ గోల్స్ చూసుకుంటూ, కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవాలంటే నిత్యం రోజు మిమ్మల్ని మీరు మలుచుకునే విధంగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలని, క్లాస్ రూమ్లో ఉన్న ఒకళ్ళు చదువుకోలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం, అదేవిధంగా స్కూల్లో ఇంకెవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం, అదేవిధంగా మీరు స్కూల్లో క్వశ్చన్స్ చేయడం, పడుకునే ముందు ఒక పేజీ చదువుకొని పడుకోవడం, ఇలాంటి అలవాట్లన్నీ చేసుకుంటే మీరు ఎంచుకున్న గోల్స్ మీరు తప్పకుండా చేరతారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిసారి మనమందరం, ప్రతి రాజకీయ నాయకులు, ప్రస్తుతం మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ గురించి అహర్నిశలు కలలు కంటూ 2047 విజన్ 2047ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు అందరికీ అర్థమైంది అది ఎవరికి ఉపయోగపడదో. రాబోయే మీ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ 2047 అనే దాన్ని మనం మేమంతా ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి ముందుగా స్కూల్లోనే మీకు బీజాలు వేయాలని మన విద్యాశాఖ మంత్రి అత్యుత్సాహంతో ఎంతో శ్రమకు వచ్చి స్కూళ్ళన్నిటినీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి మీకు ఎడ్యుకేషన్లో ఎన్నో సిస్టమ్స్ తీసుకొచ్చి దేశంలో స్కూల్లో విద్యార్థులు బాగుంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని ఆశించిన నాయకులు ఈ రోజు మనకి సీఎం గా ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి అందరం మన పల్లెల గురించి ఆలోచించుకుంటూ, మన స్కూల్స్ గురించి, భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వాలో అని చెప్పి అందిస్తూ ఈ 2047కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరం మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు కూడా తప్పకుండా ఒక గోల్ నిర్ణయించుకొని ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా స్టూడెంట్స్ అందరూ ముందుకెళ్తూ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
అందరికీ మరోసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్.